ఈ రోజు మనం మహానుభావుడైన మహాత్మా గాంధీ గురించి అయితే తెలుసుకుందాం. ఈయన 90s 40s లోన హిందూస్ కి, సిక్కుస్ కి, ముస్లింస్ కి తవ్వులు అయినప్పుడు చాలా మంది అయితే చనిపోయేవారు. ఎక్కడైనా ఒక హిందూ మరణించిన, ఒక సిక్కులు మరణించినా కూడా పట్టించుకోకుండా ఎక్కడైతే ముస్లింస్ చనిపోతారో అక్కడికి వెళ్లి నిరాకరణ దీక్ష చేసేవారు. అంతేకాకుండా జిన్నా పిలుపుతోటి వేలాది మంది ముస్లింస్ వచ్చి 3 రోజుల్లో 4000కు పైగా మనుషులకు చంపేశారు. అది కూడా హిందువులకి. ఆ టైంలో ఎలాంటి నిరాకరణ దీక్ష కూడా చేయలేదు మన చోటాడ. అయితే ఆ టైంలో భారతదేశం 2 ముక్కలు చేసి పాకిస్తాన్ కి 75 కోట్లు ఇవ్వాలని బ్రిటిష్ వాళ్ళు గాంధీ గారితో చెప్పారు. ఈ మాటకి పటేల్ గారు ఒప్పుకోపోయినా మళ్ళీ గాంధీ గారు నిరాకార దీక్ష చేసేసి ఒప్పించారు. ఒప్పుకున్న తర్వాత పాకిస్తాన్ కి ముందుగా 20 కోట్లు అయితే అడ్వాన్స్ ఇచ్చారు. అంతా సెటిల్మెంట్ అయిపోయినా కూడా పాకిస్తాన్ నుండి కాశ్మీర్ కావాలని మళ్ళీ యుద్ధాలు చేసేవారు పాకిస్తాన్ వాళ్ళు. అదే సమయంలో గాంధీ గారు పాకిస్తాన్ కి 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇచ్చేయండి అనేసి పటేల్ గారితో అన్నారు. ఆ మాటకి పటేల్ గారు వాళ్ళు ఇలా యుద్ధాలు చేస్తుంటే మనం ఎందుకు 50 కోట్లు ఇవ్వాలి, ఇవ్వద్దు అని అన్నారు. ఆ మాటకి మళ్ళీ గాంధీ గారు 1 వీక్ వరకు నిరాకార దీక్ష ఆపలేదు. అప్పుడు మళ్ళీ 50 కోట్లు అయితే పాకిస్తాన్ కి ఇప్పించేశాడు. పోనీలే అంతా అయిపోయింది అనేసరికి ముస్లింలు మన హిందూస్ కి తిట్టినా కొట్టినా మనం పల్లకుండాలి, ఒకవేళ వాళ్ళు పరిపాలించే పాలనలో కూడా మనం తలదించుకుని ఉండాలని పిలుపునిచ్చారు. ఆ మాటలు విన్న గాడ్సే గారికి కోపం వచ్చి ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చారు. అక్కడితో సినిమా క్లోజ్.